కొల్లూరు గంగరాజు. నాకు ఇల్లు లేదని బాధతోనే వచ్చిన. ఎన్నిసార్లు వచ్చినా మరగొడుతుంది. అతను ఏమన్నాడు అధికారి? అదే ఇప్పుడు తెలుసుకొని వచ్చినామంటే లేదు నీకు ఎవరు చెప్పిండ్రు, నాకు ఒక్క ఇల్లు యూపీ వచ్చింది, నేను దాని లెక్కతో చెప్తా అని అంటున్నాడు. అది నేను ఏడుకెళ్ళ పట్టుకురావాలి, వాళ్ళని ఏడుకెళ్ళ పట్టుకురాలి. ఉన్న వాళ్ళన్నా చూసి వస్తున్నాం కదా. ఎన్ని ఇండ్లన్నా ఎన్ని ఊర్లన్నా తిరిగి రాని. ఈ ఊళ్ళో పుట్టినాం, ఈ ఊళ్ళోనే పడ్డాం. పట్టలేడు, ఇన్ని బాధలు వడ్డెక్కించుకుంటే మేము వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది ఇది పెట్టు. ఇది మనం ఇదివరకు ఒకసారి రాసామన్నా. ఇది మన మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం మీరు 2 కోట్ల దాకా రావాలి. నా పేరు మధుకర్ జైచాల్, నేను డాటా ఎంట్రీ ఆపరేటర్. అయితే మేము పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎస్కేనర్ కాలేజీలో ప్రజాపాలన డాటా ఎంట్రీ సర్వే అనేది చేసినాం. 20 మెంబర్స్ వరకు డాటా ఎంట్రీ చేసాం. కానీ ఇప్పటి వరకు మా ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు. మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ వరకు కూడా రాలేదని తెలిసింది. సో ఎవరైనా దీని గురించి సంబంధించిన అధికారులకు మా యొక్క విన్నపం తెలియజేసి మాకు డబ్బులు వచ్చే విధంగా ఇవ్వండి. దాదాపు ఒక పర్సన్కి ఒక 20,000 వరకు వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఇంతవరకు మేము ఏదైతే అప్లై చేసినామో ఆ డాటా ఎంట్రీ చేసిన ప్రతి ఒక్క అప్లికేషన్ అప్రూవ్ అయింది. వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి, వాళ్ళు రైస్ కూడా తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఏదైతే డాటా ఎంట్రీ చేసిన ఆపరేటర్స్కి 1 రూపీ కూడా ఇవ్వలేదు. సో దీని గురించి మీరు ఎంత త్వరగా ఇస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు మళ్ళీ ఇదే అయిపోయింది అనుకోండి, ఫ్యూచర్లో కూడా మీరు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అవసరం ఉంటుంది. సో మీరు ఇది ఇవ్వలేదు అనుకోండి, ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా మీ దగ్గర రావడానికి ముందుగా రారు. సో ఎవరైనా ఒకరు మాకు రిక్వెస్ట్గా చేస్తున్నారు. నాది డిసెంబర్లో నాకు ఆ రోజు థర్డ్ సెమ్ ఇంకా 10 రోజుల్లో ఎగ్జామ్ ఉండగా కూడా నేను వచ్చి డాటా ఎంట్రీ చేశాను. ఆ పైసలు రాలేవు. దయచేసి ఆ మనీ ఇప్పించగలను. పేరు శశి నా పేరు.